వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. థాయిలాండ్ లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలకు ఆమోదం. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంత్రి లోకేష్. కంచగచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం, మాజీ మంత్రి కేటీఆర్. బంగాళాఖాతం ప్రాంతంలో ప్రాంతీయ అభివృద్ధి మరియు కనెక్టివిటీకి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతూ 6వ BIMS TEC శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్ లో ఉన్నారు. బిమ్స్టెక్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో భారతదేశం యొక్క పాత్రపై కీలక నవీకరణల కోసం వేచి ఉండండి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా APDC వ్యవహరించనుంది.
రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గోవిందు సీతా మహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. 2.5 దశాబ్దాల కలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. నువ్వు కూడా వచ్చేస్తావుగా మీరు వచ్చేసి అచ్చుడు 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 బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. బాయ్ వచ్చేస్తావు నాతో పెడతానా బిడ్డ. థ్యాంక్ యూ. నమస్కారం 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 పెద్దమ్మ కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాలా? దుగ్గిరాలు ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాలు. అక్కడ ఇక్కడ ఉండవల్లికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడేం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. కొంచెం టైం పడుతుంది. మిగతా అంతా నేను చేస్తాను. అది 2-3 సంవత్సరాలు పడినా వదిలేండి. అదొకటి నేను టైం పడుతున్నాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఇలా లక్ష్మి క్యాబినెట్ మీటింగ్ ఉంది. బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము. నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే అందరూ అని చెప్పి నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను. నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయండి. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పేదలకు పట్టాభిషేక కార్యక్రమం కింద తొలి విడతలో అర్హులైన 3000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి లోకేష్ ఈ రోజు శ్రీకారం చుట్టారు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గం సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా
చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ గానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి. పొరపాటున కూడా కంచా గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని, 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ ను ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలు HCU విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా పార్టీ తరపున ఓ మాట ఇస్తున్నాం, 3 ఏళ్లలో ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ 400 ఎకరాలను హైదరాబాద్ తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్క్ గా ఏర్పాటు చేస్తామని ఇప్పుడే మేము స్పష్టం చేస్తున్నాం. ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ లో 1 ఇంచు కొనుగోలు చేసినా తిరిగి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకుని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా AI జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము, మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది, మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా, ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని అని. మేము కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు. ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో, ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం హఠాన్మరణం పొందిన ఉపాధ్యాయుడు ఆనందరావు కుటుంబానికి UTF ఆధ్వర్యంలో 3 లక్షల చెక్ అందజేసిన ఎమ్మెల్యే బండారు ఆలమూరు మండలం నర్సపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అకాల మరణం చెందిన గొంగాడ ఆనందరావు కుటుంబ సభ్యులకు UTF కుటుంబ సంక్షేమ పథకంలో భాగంగా మండల శాఖ ఆధ్వర్యంలో సమకూర్చిన 3 లక్షల రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేసే సహాయక కార్యక్రమాలు, కష్టకాలంలో వారు ఆదుకునే సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గౌతమి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ వారు ఈనాడు 3 లక్షల రూపాయల చెక్కుని నా చేతుల మీదుగా అందించే కార్యక్రమం చేపట్టడం, దానికి అధ్యక్షత వహించిన యూటీఎఫ్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ దుడే స్వామినాయుడు గారు, సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు శ్రీ యుదల సత్యబాబు గారు, స్కూల్ కమిటీ చైర్మన్ పుష్పరావు గారు, ఎంఈఓ గారు, ఎంఈఓ 2 గారు, బాలాజీ గారు, పవన్ గారు, వారి ఆనందరావు వారి కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆ మహనీయుని చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. కంచా గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరోమారు స్పష్టం చేశారు. విపక్షాలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ పరిసర భూములను కాజేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం దోచేసిన భూములపై చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రాలకి అధికారం ఇస్తే 24 గంటల్లో బీసీ రిజర్వేషన్ చేసి చూపుతామని స్పష్టం చేశారు. తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు ఎస్సీ భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాటంగా ఎస్సీ మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనుయ సంస్థలకి కారు చౌక కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించడానికి సిద్ధం. బండి సంజయ్ గారు నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చు అని ఒక ఆదేశం ఇస్తే 1 నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి చూపెడతాం. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవచ్చు అని ఒక మాట ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి చూపెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నెంబర్ 1. ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు మంత్రులు, వీరు 3 బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ వర్తించొద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10%లో 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? చెప్పండి ధైర్యంగా. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతురా మతతత్వం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు, వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ABCDGగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నాడు ఒక రాంగ్ ప్రాపకండా. ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి మాట్లాడే మాటలు. బూడిద లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముష్టివాడ పంచాయతీ గండివానిపాలెంలో పరిమితికి మించి రోడ్లపై వెళుతున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా సింహాద్రి NTPC హిందూజా పవర్ ప్లాంట్ నుంచి బూడిదని పరిమితికి మించి వందలాది లారీలు యాష్ ను లోడ్ చేసుకుని ఈ మార్గంలో తిరుగుతున్నాయని,
హెవీ వెహికల్స్ అధిక లోడ్ వేయడమే కాకుండా పరదాలు పూర్తిగా కప్పకుండా వేగంగా వెళ్లడం వల్ల బూడిద రోడ్ల గుండా వెదజల్లుతూ తిరుగుతున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ బూడిద వల్ల గొంతు, కళ్ళు మంటలు రావడంతో హాస్పిటల్ గురవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రక్కన బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నటువంటి టీ, టిఫిన్, భోజన హోటల్స్ కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. యాక్సిడెంట్ అయిపోయి ఇంకా అది ఒక అనారోగ్యాలు పాలుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరందరూ దీనికి అంతా ఒక కొలుక్కి తీసుకొచ్చి మా విలేజ్ నుంచి లారీలు కూడా రాకుండా చేసి ఆ పైనుంచి ఎలా అనకాపల్లి నుంచి అంతకుముందు ఎలాగా చేశారో అలా కూడా అనకాపల్లి నుంచి హైవే రోడ్ నుంచి లారీలు పంపిస్తారని మరి కోరుతున్నాము. అలాగే ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యొక్క దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా బాధ్యత వహించి దీనిని ఒకసారి మాకు ఇది ప్రాబ్లమ్స్ని ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతుంది అన్నిటి మీరు దయించి ఒకసారి మమ్మల్ని ఉద్దేశించి ఒకసారి మీరు ఖండించి దీన్ని ఒకసారి మన లారీలు కూడా ఇలా రాకుండా మీరు చేస్తారని మన స్థానిక ఎమ్మెల్యే గారు మన పంచగాల రమేష్ బాబు గారిని కోరుతున్నాం. బుగ్గు వల్ల నా కొడుకుకి అసాధ్యం జరిగింది బాబు. లారీ గుద్దింది నాయన. నా కొడుకు న్యాయం జరిగేలా చెయ్యండి బాబు. ఈ రోడ్డు మీద తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆమె రాహుకేత సర్పదోష నివారణ పూజలు చేయించారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.